ఒక రోజు రఘు అనే పిల్లాడు ఉదయాన్నే లేచి వాళ్ళ అమ్మ దగ్గర భోజనం ప్లేట్ తీసుకుని స్కూల్ కి బయలుదేరుతాడు. అలా వెళ్తున్న మార్గం మధ్యలో మాంసం దుకాణం కనిపిస్తుంది. నిజానికి తన జీవితంలో పేదరికం వల్ల ఒక్కసారి కూడా మాంసం తినలేదు. ఆ తర్వాత ఇంకాస్త ముందుకు వెళ్లి చూసినప్పుడు గుడి దగ్గర వృధాగా పాడైపోతున్న పాలను చూస్తాడు. అలా స్కూల్ కు చేరుకున్న తర్వాత క్లాస్ జరుగుతున్నప్పుడు ప్రిన్సిపల్ అక్కడికి వచ్చి రఘుతో పాటు మరో ఇద్దరు పిల్లల్ని బయటకు పిలుస్తాడు. ఆ సమయంలో వారిని స్కూల్ ఉండే బాత్రూమ్ లో క్లీన్ చేయమని పంపిస్తాడు. అయితే వారు ముగ్గురు కూడా అదేమీ పెద్ద పట్టించుకోకుండా సరదాగా వాష్రూమ్లన్నీ కూడా క్లీన్ చేస్తారు. సరిగ్గా మధ్యాహ్నం వేళ భోజనం చేయడానికి రఘు ప్లేట్ లో భోజనం పెట్టుకుని నడుస్తున్నప్పుడు ఎవరో ఒక కుర్రాడు వచ్చి గుద్దేస్తాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. అయితే ప్రిన్సిపల్ వారి దగ్గరికి వచ్చి తప్పు ఎవరిదో ఏంటో తెలుసుకోకుండా రఘుని తిట్టడం మొదలు పెడతాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్నని తీసుకొని రమ్మని చెప్పడంతో రఘు వాళ్ళ నాన్నని కంగారుగా స్కూల్ వద్దకు వచ్చి ప్రిన్సిపల్ తో కలుస్తాడు. ఆ సమయంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఇకపై మీ పిల్లాడు స్కూల్ కి రావడం కుదరదని, తన ప్రవర్తన ఏమాత్రం బాలేదని చెప్తాడు. దాంతో తన తప్పు లేకుండా ప్రిన్సిపల్ శిక్ష వేసినందుకు చాలా బాధపడతాడు. ఆ వేస్ట్ ప్రిన్సిపల్ గారిని ఏమంటారో లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.